బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు కావడంతో స్థానిక ఎన్నికల సైరన్ మోగినట్లే. మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ కూడా రానుంది. ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు ఎత్తులు పై ఎత్తులు ఇప్పటికే ప్రారంభించాయి. ఈ రేసులో కాంగ్రెస్ ఒక అడుగు ముందే ఉంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సర్వే కూడా చేయించుకుంది. ఇక బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎంతో కొంత విజయం సాధించి బలపడుతున్నదన్న సంకేతాలు ఇవ్వాలని, తమ పట్టు మరింత బిగుసుకుంటుందని చెప్పాలని బీజేపీ ఇలా స్థానికంపై ఎవరికి వారు కన్నేశారు. ఇంతకీ గెలుపెవరిది, ఓటమి ఎవరిది? స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలును మరింత వేగవంతం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు, 1/2 కోటికి పైగా పేదల ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, సన్నబియ్యం పండించే రైతులకు సబ్సిడీ, 500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలే ప్రచారాస్త్రాలుగా పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజాస్పందన ఎలా ఉందన్న అంశంపై ప్రభుత్వం, పీసీసీ వేర్వేరుగా సర్వే చేయించినట్లు సమాచారం. రైతు భరోసా, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, ప్రతి ఊరికి బస్సు సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందుల పంపిణీ, సర్కార్ బడులకు మరమ్మతులు, రోడ్లు మెరుగుపరచడం వంటి వాటితో ప్రజలు సంతోషంగా ఉన్నారని నివేదికలు అందాయి. తెలంగాణలో సన్నబియ్యం 3 నెలల కోటా ఒకేసారి ఇవ్వడం ద్వారా తెలుపు రంగు రేషన్ కార్డుదారులు సంతోషంగా ఉన్నారని, ఆ బియ్యాన్ని తామే వాడుకుంటున్నారని, ఇతరులకు అమ్మడం లేదని వినియోగదారులు చెప్పినట్లు నివేదిక ద్వారా తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండడం వల్ల వారు కూడా సంతోషంగా ఉన్నారని, మహిళల ఓట్లే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కీలకమవుతాయని ముఖ్యమంత్రి, మంత్రులు అంచనా వేస్తున్నారు. గెలుపు బాధ్యతను పార్టీ జిల్లా ఇన్ఛార్జి మంత్రులపై, లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా ఉన్న పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులపై పెట్టింది. పీసీసీ నిర్వహించిన సర్వేలో కూడా ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అయితే పార్టీలో పాత, కొత్త నేతలను కలుపుకొని పోయేలా సమన్వయపరచాల్సి ఉన్నట్లు నివేదిక వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలేవి. అందుకే పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నందున ప్రజలు తమ వైపే ఉన్నారన్న భరోసా ఉన్నప్పటికీ పలు జిల్లాల్లో పార్టీలో గ్రామ, మండల స్థాయి నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందన్న ఫిర్యాదులు నాయకత్వానికి అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదరడం లేదన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్లో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతూ ఉన్న నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కుదరడం లేదన్న ఫిర్యాదులు పార్టీ నాయకత్వానికి వస్తున్నాయి. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యత కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు నాయకత్వం అప్పగించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలను మట్టి కరిపించాలన్నది కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికల్లో 99% సీట్లు కైవసం చేసుకుంటే ఏడాదిన్నర తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టమైందని, బలంగా చెప్పుకోవడానికి అవకాశంగా ఉంటుందని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆస్కారం ఉండదని నేతల భావన. పార్టీ నూతన కార్యవర్గంలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటించడం, పాత, కొత్త నాయకులకు పదవులు కల్పించడం, బీసీలకు, మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఖర్గే అభినందిస్తూ ఇంత పెద్ద ఎత్తున మరే ఇతర రాష్ట్రంలోనూ పథకాలు అమలులో లేవన్నారు. కాబట్టి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అనేది సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతల మధ్య సమన్వయం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి జూమ్ మీటింగ్లలో పాల్గొంటూ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్నదే కాంగ్రెస్ నాయకత్వం టార్గెట్గా పెట్టుకుంది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే చైర్మన్ పదవులు దక్కిన దాఖలాలున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని స్థానాల్లోనూ విజయ డంకా మోగించాల్సిందేనన్న భావనతో ఉంది. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పనున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లను తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను విపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ పాలనతో ప్రజలు బేజారెత్తారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు ఎంతవరకు విశ్వసించారన్నది కూడా తేలిపోనుంది. ఈ ఫలితాలు ఆయా పార్టీల మనుగడకు సంబంధించిన అంశమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీకి నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఇటీవల నియమితులయ్యారు. ఆయన ఇంకా కార్యవర్గం కూర్పులో తలమునకలై ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని కథన రంగంలోకి దూకాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఈ ఎన్నికలు సవాలుగా పరిణమించాయి. ఈ ఎన్నికల్లో కొన్ని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లనైనా సాధించగలిగితేనే ప్రధాన ప్రతిపక్షం బలపడుతుందన్న సంకేతాలు వెళ్తాయి. స్థానిక సమరానికి తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సమరానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఫలితాలతో వెంటనే ప్రభుత్వ మనుగడకొచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా పార్టీల పట్ల ప్రజాదరణ ఎలా ఉందో స్పష్టమవుతుంది.